రేపి అత్యంత పవిత్రమైన భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు. ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ ఒక్క మాటను 3 సార్లు ఎవరైతే అంటారో వారి జన్మ జన్మల పాపాలు మొత్తం కాలి బూడిదైపోతాయి. అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి. మీ ఇంట్లో దరిద్ర బాధలన్నీ ఈ రోజుతో తొలగిపోతాయి. మరి భీష్మ ఏకాదశి రోజు ఏ మాటను 3 సార్లు అంటే అష్ట దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. భీష్మాచార్యుల వారు దక్షిణాయనంలో అంపశయ్యపై పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగి ఇహలోకంలో జీవి అనుభవించవలసిన శిక్షను తనకు తానుగా విధించుకొని ఆ విష్ణు స్వరూపాన్ని సహస్రనామాలతో స్తుతిస్తూ తన తండ్రి తనకిచ్చిన వరప్రభావంతో సాక్షాత్తు శ్రీకృష్ణుని సమక్షంలో స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమై మోక్షసిద్ధిని పొందాడు. భీష్ముడు మాఘమాసం శుక్ల అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో సూర్యభగవానుడు నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన ప్రాణవాయువును ఆపుకుని పరమాత్మలో ఐక్యమైన ఆదర్శమైన పుణ్యపురుషుడు భీష్మ పితామహుడు. అలాంటి మహాభక్తుని జ్ఞాపకార్థం శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి పేరిట వరంగా ఒక ఏకాదశిని కేటాయించి దానికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు. భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామాలను చదువుతూ పరమాత్మలో కలిసిపోయిన ఈరోజు ఈ చిన్న మంత్రాన్ని 3 సార్లు చదివితే చాలు. విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అన్నీ శుభాలే జరుగుతాయి. మరి ఆ మంత్రం ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని భీష్మ ఏకాదశి రోజు 3 సార్లు చదివితే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. భీష్మ ఏకాదశి రోజు మీ ఇంట్లో ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేస్తే ఎంతో మంచిది. ఏకాదశి పూజ చేయాలి అనుకునేవారు ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మీ పూజా గదిలో లక్ష్మీనారాయణల ఫోటోకు పువ్వులను అందంగా అలంకరించాలి. గంధం, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులను విడివిడిగా వేసి దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు. పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణువుకు హారతినివ్వాలి. ఇలా ప్రత్యేకంగా పూజ చేసి ఆవు పాలలో చక్కెర కలిపి నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి. అంతా పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లోని వారంతా స్వీకరించాలి. ఈ విధంగా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు. మీ ధన ఆదాయం పెరుగుతుంది. ఈరోజు అంటే భీష్మ ఏకాదశి రోజు ఎవరైనా సరే శ్రీకృష్ణుడికి వక్కలతో పూజ చేసి ఆ వక్కలను పూజ పూర్తయ్యాక ఏదైనా చెట్టు మొదట్లో వేయడం వలన ధనలాభం కలుగుతుంది. ఈ భీష్మ ఏకాదశి ఎంతో శక్తివంతమైనదని బ్రహ్మ నారదుడికి ఒక సందర్భంలో చెబుతాడు. ఈరోజు ఉదయం నదిలో కాని సెలయేటిలో కాని స్నానాన్ని ఆచరించి పితృదేవతలకు తర్పణాలు సమర్పించి మౌనం పాటించి శ్రీహరిని పూజించాలి. ఆయనను పంచామృతాలతో అభిషేకించి పరమాన్నం నివేదించాలి. ఏకాదశి రోజు రాత్రి నేల మీద పడుకోవాలి. ఇలా భీష్మ ఏకాదశి రోజు నుండి 5 రోజులు లక్ష్మీనారాయణలను పూజించాలి. 2వ రోజు బిల్వపత్రంతో పూజించి గోమూత్రమును తీసుకోవాలి. 3వ రోజు గుంటగలగరాకుతో స్వామిని పూజించి పాలు తీసుకోవాలి. 4వ రోజు గన్నేరు పూలతో శ్రీహరిని పూజించి పెరుగును తీసుకోవాలి.
ఇక 5వ రోజు అంటే మాఘ పౌర్ణమి రోజు హోమాన్ని ఆచరించి యమధర్మరాజు యొక్క విగ్రహాన్ని ఇనుముతో తయారు చేయించి దానిని నువ్వులతో కలిపి ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి. తర్వాత బ్రాహ్మణ సంతర్పణం ఆచరించి పంచగవ్యం స్వీకరించాలి. రాత్రికి భోజనం చేయాలి. 4 రోజులు ఉపవాసం ఉండలేని వారు శాకాహారం తీసుకోవచ్చు. ఈ వ్రతాన్ని భీష్మ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజులు ఆచరిస్తారు. ఇక భీష్మ ఏకాదశి రోజు పుత్రులు లేనివారు పుత్రవ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. శ్రీకృష్ణుడు అంపశయం మీద ఉన్న భీష్ముడితో ఇలా పలుకుతాడు: భీష్మాచార్య, నీవు ధన్యుడవు, ధర్మాన్ని గెలిపించావు. కార్తీక ఏకాదశి రోజు నీవు జలాన్ని కోరగా అర్జునుడు బాణం వదిలి పాతాళ గంగను తెచ్చాడు. ఆ జలంతో నీ అంగములు నేటి వరకు పరితృష్టములయ్యాయి. కాబట్టి పౌర్ణమి వరకు అంటే ఏకాదశి నుండి పౌర్ణమి వరకు సకల జనులు నీకు తర్పణమిస్తారు అని పలుకుతాడు. అలాగే భీష్ముడు తన పంచప్రాణాల్లో 5వ ప్రాణాన్ని విడిచింది ఈ రోజే. కాబట్టి ఈ రోజే భీష్ముడు నిర్యాణం పొందిన దినమని కూడా భావిస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున అంటే భీష్మ ఏకాదశి రోజున మహావిష్ణువు యొక్క ఉపేంద్ర రూపాన్ని పూజిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి పూజలు చేయడంతో పాటు బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వలన భూత, ప్రేత, పిశాచాల నుండి విముక్తి పొందుతారని ఒక నమ్మకం. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకునేవారు ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు స్నానం చేసి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తరువాత ఆ రోజంతా ఉపవాసాన్ని పాటించాలి. పండ్లు, పాల పదార్థాలు తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ ఏకాదశి రోజు సాయంత్రం శ్రీహరిని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. వీలైతే ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగా స్వామిని పూజించి నైవేద్యం సమర్పించి పారణ చేయాలి. అంటే పూజ పూర్తయిన తర్వాత ఎవరైనా ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి పూజ చేసిన వారు భోజనం చేయాలి. దీనిని పారణ అంటారు. ఈ పారణ చేస్తేనే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం స్నానం చేసే సమయంలో 5 తులసి ఆకులు ఆ నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేస్తే చాలు సకల వ్యాధులు హరించుకుపోతాయి, చర్మ వ్యాధులు తొలగిపోతాయి, దేహం పరిశుద్ధమవుతుంది, శరీరానికి నూతన శక్తి వస్తుంది. తులసి మొక్క మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. తులసి ఆకులను ఉదయం లేవగానే పరిగర్పణ సేవిస్తే చాలా మంచిది. చిన్నపిల్లలు 7 ఆకులు, పెద్దవాళ్ళు 25 ఆకులు తినాలి. ఇలా చేస్తే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండడంతో పాటు అందంగా మారుతారు. ఎవరైతే ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని గ్లాస్ నీటిలో కలిపి పరిగర్పణ తాగుతారో వారికి జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది, శరీరం దృఢంగా మారుతుంది, తేజస్సు పెరుగుతుంది. అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఇంట్లోని వారందరూ ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని పరిగర్పున నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే ఆ అంటువ్యాధులు ఇంటి దరిదాపులకు కూడా రాలేవు. మీరు త్రాగే నీరు మంచినీరుగా మారాలంటే మీ ఇంట్లోని బిందెలో లేదా కుండలోని నీటిలో తులసీ దళాలు వేసి 12 గంటలు ఉంచితే అపరిశుద్ధ నీరు కూడా త్రాగినీటిగా మారుతాయి. అంటే ఎలాంటి జలాన్నైనా తులసీ దళాలు శుద్ధి చేస్తాయి. కొంతమంది పిల్లలకు మానసిక ఎదుగుదల ఉండదు. అలాంటి పిల్లలకు తులసీ రసంలో తేనె కలిపి ఇస్తుంటే 15 రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతిరోజు స్పూన్ తులసీ రసం లేదా 10 తులసి ఆకులను తింటుంటే మానసిక ఒత్తిడి పోయి చక్కటి ఆలోచనలు వస్తాయి, క్షణికావేశాలు తగ్గిపోతాయి. మెడనొప్పి వచ్చినప్పుడు 10 తులసీ దళాలలో 2 మిరియాలు కలిపి మింగితే వెంటనే మంచి ఫలితం కనిపిస్తుంది. ప్రతిరోజు తులసి ఆకులను తినడమైనా కషాయం తాగుతూ ఉంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా మారుతాయి. డయాలసిస్ స్టేజ్లో ఉన్నవారి కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి. తులసి మొక్క మన ఇంట్లో ఉంటే 24 గంటలు
ప్రాణవాయువును విడుదల చేస్తూ ఉంటాయి. ఇది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్న సత్యం. అలానే తులసి రసాన్ని చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు. ఆయుర్వేదం ఇలా చెబుతుంది. చనిపోయిన శరీరాన్ని తులసి వనంలో ఉంచితే శరీరం తొందరగా కుల్లదు అని ఆయుర్వేదం చెబుతుంది. తులసి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే తేళ్లు, పాములు ఆ సమీపానికి రావు. ఇలా చెప్పుకుంటూ పోతే తులసి మొక్క గురించి ఎంతో ఉంది.